Nisham Institute. Hi friends, welcome to Sham Institute weekly roundup. November 8 to 14, 2021 నాటి వీక్లీ రౌండప్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రూపంలో డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ స్కేల్ ద మౌంట్ అన్నపూర్ణ. అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్: జుబిన్, సంజయ్ గార్గ్, శివాంగి పాఠక్, ప్రియాంక మోహితే. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళ. సో ఇక్కడ ప్రియాంక మోహితేనండి. సో ప్రియాంక మోహితే. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. అన్నపూర్ణ శిఖరం 8091 మీటర్ల ఎత్తుగల శిఖరం అన్నపూర్ణ శిఖరం. ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో మొదటి స్థానంలో ఉన్నది ఎవరెస్ట్ శిఖరం. సో ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8848.86 మీటర్లు. సో మరి ఎవరెస్ట్ శిఖరం మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో 10వ స్థానంలో గల శిఖరం ఏంటంటే అన్నపూర్ణ శిఖరం. ఇది అన్నపూర్ణ శిఖరం నేపాల్లో కలదు. ఈ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళగా ప్రియాంక మోహితే గుర్తించబడ్డారు. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా వీరికి 2020 సంవత్సరానికి ప్రియాంక మోహితేకి 2020 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం టెన్జింగ్ నార్కే సాహస పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. టెన్జింగ్ నార్కే సాహస పురస్కారాన్ని 2020 సంవత్సరానికి 7గురికి ఇస్తే అందులో ఒకరు ప్రియాంక మోహితే. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఎందుకోసం మనకి ఎవరెస్ట్ శిఖరాలపైన వాళ్ళు అధిరోహించినటువంటి వ్యక్తులపైన రికార్డ్స్ మనకి అడగడానికి ఉంటుంది. ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళ ఎవరంటే జుంకో తాబే అండి. ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ జుంకో తాబే. వీరు జపాన్ దేశానికి చెందినవారు. ఓకేనా. అలా కాకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళ అంటే బచేంద్రి పాల్ అండి. తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్. సో భారతీయ మహిళ అట్లా పాయింట్స్ చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ ఇన్ ఇండియా మేడ్ క్రికెట్ బ్యాట్ విత్ బ్యాంబూ వెరీ ఫస్ట్ టైం. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం వెదురుతో క్రికెట్ బ్యాట్ని తయారు చేసింది? మిజోరం రాష్ట్రం, త్రిపుర రాష్ట్రం, కేరళ రాష్ట్రం, మహారాష్ట్ర. సో ఆ రాష్ట్రానికి చెందినటువంటి కేన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ ఏం చేసిందంటే వెదురుతో క్రికెట్ బ్యాట్ని తయారు చేయడం జరిగింది అంతర్జాతీయ ప్రమాణాల మేరకి. సో మరి ఏ రాష్ట్రం ఇలా తయారు చేయడం జరిగిందంటే త్రిపుర రాష్ట్రం తయారు చేసిందండి. ఇట్లా వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశంగా ఉంటుందండి. ఇలా అంటే ఇలాంటి సంబంధించిన రికార్డ్స్ కానివ్వండి, తొలిసారిగా జరిగినటువంటి విషయాలపైన మనకు ఎగ్జామ్లు అడుగుతున్నాడు. ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా అతిపెద్ద ఒక బ్యాట్ని ప్రదర్శించడం జరిగింది. అది హైదరాబాద్ నగరంలో ప్రదర్శించారు. అతిపెద్ద క్రికెట్ బ్యాట్ని ఎక్కడ ప్రదర్శించారంటారు? హైదరాబాద్లో ప్రదర్శించారు. అలాంటి నేపథ్యం. సో మరి త్రిపుర ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి వారే బిప్లవ్ కుమార్ దేవ్ అండి. బిప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర ప్రస్తుత ముఖ్యమంత్రి. అండ్ కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి పినరాయి విజయన్ అండి. ఎవరండి? పినరాయి విజయన్. సో పినరాయి విజయన్ కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి. అండ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి వారే ఉద్ధవ్ ఠాకరే. ఎవరండి? ఉద్ధవ్ ఠాకరే. అండ్ నెక్స్ట్ మనకి మిజోరం ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే వారే జోరామ్తంగా అండి. సో అట్లా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ రిజల్యూషన్ పాస్డ్ బై ది యుఎన్ఎస్సి ప్రాఫిటీరింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది కాన్ఫ్లిక్టింగ్. విద్యారంగ సంఘర్షణను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఎన్నో తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించింది. అంటే కరోనా కాలంగా కానివ్వండి, అంతేకాకుండా వివిధ సామాజిక నేపథ్యం కానివ్వండి, లేదా ఆర్థిక అసమానతలు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో విద్య నుండి ఎలా రక్షించుకోవాలి ఇలాంటి సంఘర్షణ నుండి అని చెప్పేసి ఒక తీర్మానం ఉందన్నమాట. విద్యను కాపాడుకోవడం, విద్యను ప్రొవైడ్ చేయడం. కాపాడుకోవడం అంటే విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. ఇలాంటి ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్.
సో ఇక రైట్ ఆన్సర్ ఏంటంటే ఎన్నో తీర్మానం అంటే ఇక్కడ 2601 తీర్మానం అండి. 2601 తీర్మానం. సో అక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్. మొత్తం సభ్య దేశాలు వచ్చేసి 15 ఉంటాయి. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు, 15 అనేది తాత్కాలిక సభ్య దేశాలు. తాత్కాలిక సభ్య దేశం యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. యుఎన్ అంటున్నాం, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ప్రజెంట్ అయితే యుఎన్ఓకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారు ఆంటోనియో గుటెరెస్. సో వీరు పోర్చుగల్ దేశం చెందినవారు. ఈ పదవిని చేపట్టినటువంటి తొలి పోర్చుగల్ దేశస్థుడు కూడా ఆంటోనియో గుటెరెస్. ఇంకొక అంశం మనకు ఉంది. ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే వారు ట్రిగ్విలి. వారు ఏ దేశానికి చెందినవారంటే నార్వే దేశానికి చెందినవారు. ఐక్యరాజ్య సమితికి తొలి ప్రధాన కార్యదర్శి ట్రిగ్విలి కాగా ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత మరియు 9వ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పోర్చుగల్. ఇండియా 71st గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వారు 71వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు ఎవరని చెప్పేసి క్వశ్చన్. పీనియన్, సంకల్ప్ గుప్తా, దివ్యా దేశ్ముఖ్, హర్షిత్ రాజా. సో మీరు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పీనియన్, సంకల్ప్ గుప్తా, దివ్యా దేశ్ముఖ్, హర్షిత్ రాజా, వీళ్ళందరూ కూడా చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినవారు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మాత్రం ఏంటంటే 71వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అన్నారు కాబట్టి సంకల్ప్ గుప్తా ఈజ్ రైట్ ఆన్సర్. అదే మనం మహిళల్లో చూసినట్లయితే 21వ భారతదేశం చెందినటువంటి 21వ మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే దివ్యా దేశ్ముఖ్. ఓకేనా. ఇటీవల కాలంలో 72వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి క్రీడాకారుడు కూడా మనకు వార్తల్లో నిలిచారు. అతనే మిత్రబా గుహ. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 71వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు సంకల్ప్ గుప్తా. 72వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు కూడా వార్తలు ఉన్నారు. అతనే పేరేం పేరంటే మిత్రబా గుహ అండి. మిత్రబా గుహ. ద ఫస్ట్ చైనీస్ ఉమెన్ టు వాక్ ఇన్ స్పేసెస్. అంతరిక్షంలో నడిచినటువంటి తొలి చైనా మహిళ ఎవరు? లీ యాంగ్, వాంగ్ యాపింగ్ అండ్ జాంగ్ హే. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వాంగ్ యాపింగ్ అండి. సో వాంగ్ యాపింగ్ అంతరిక్షంలో 6 గంటల పాటు స్పేస్ వాక్ చేసి అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసినటువంటి తొలి చైనా మహిళగా వీరు గుర్తించబడ్డారు. సో ఎవరండి? వాంగ్ యాపింగ్. మనుబాకర్ ఏ క్రీడకు చెందినవారనే క్వశ్చన్. కిక్ బాక్సింగ్, బాక్సింగ్, ఫెన్సింగ్, షూటింగ్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎవరండి? షూటింగ్ అండి. మరి షూటింగ్లో పేరుగాంచినటువంటి ప్లేయరే మనుబాకర్. ఇటీవల ఫెన్సింగ్ ద్వారా బాగా పేరుగాంచినటువంటి ప్లేయర్ ఉన్నారండి. వారే సిఏ చెదలవాడ ఆనంద సుందరరామన్ భవానీ దేవి గారు. వీరు ఒలింపిక్ క్రీడలకి 2021 ఒలింపిక్ క్రీడలకి వీరు క్వాలిఫై కూడా కావడం జరిగింది. సో వారు ఫెన్సింగ్ ద్వారా చాలా పేరుగాంచారు. బాక్సింగ్లో ఇటీవల పేరుగాంచినటువంటి క్రీడాకారిణి ఒలింపిక్ పథక విజేత వారే లవ్లీనా బోర్గోహెన్ అండి. లవ్లీనా బోర్గోహెన్. నెక్స్ట్ అండి మనకి విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ఐసోమార్పిక్ ల్యాబ్స్ ఫర్ డ్రగ్స్ డిస్కవరీ అండ్ మెడిసిన్. సో మరి ఇక్కడ ఇటీవల ఐసోమార్పిక్ ల్యాబ్స్ ఫర్ ది డ్రగ్ డిస్కవరీ అండ్ మెడిసిన్. ఈ క్రింది ఏ సంస్థ నూతన ఔషధాల ఆవిష్కరణ గురించి ఐసోమార్పిక్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తుంది అని క్వశ్చన్. ఇది లండన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తుంది ఈ సంబంధించినటువంటి ఐసోమార్పిక్ ల్యాబ్స్ని. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతతో పాటు ఔషధాల తయారీ కూడా ఇంపార్టెంటే. ఎందుకోసమంటే కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచంలో వివిధ ఔషధ సంస్థలు, వివిధ సాంకేతిక సంస్థలు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ కావడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం విషయంలో కానీ, వివిధ మందులు తయారు చేసే విషయంలో కానీ. అందుకోసమే మరి ఈ నూతన ఔషధాల ఆవిష్కరణ ఇంపార్టెంట్ చెప్పేసి ఒక సంస్థ భావించి ఐసోమార్పిక్ ల్యాబ్స్ని ఏర్పాటు చేసి నూతన ఔషధాల ఆవిష్కరణ గురించి వాళ్ళు పరిశోధన చేస్తున్నారు అనమాట. అది లండన్లో ఏర్పాటు చేశారు. ఏ సంస్థ అంటే ఇక్కడ ఆల్ఫాబెట్ సంస్థ, అడోబ్ సంస్థ, శాంతా బయోటెక్ సంస్థ, జెడెస్ క్యాండిలా సంస్థ. సో జెడెస్ క్యాండిలా సంస్థ అంటే ఇక్కడ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. శాంతా బయోటెక్ భారత్కు చెందినటువంటి ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ.
అడోబ్ సంస్థ అమెరికా దేశానికి చెందిన సంస్థ, ఆల్ఫాబెట్ సంస్థ గూగుల్ సంస్థకి మాతృ సంస్థ ఏదంటే ఆల్ఫాబెట్. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే ఆల్ఫాబెట్ వాళ్ళే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఐసోమార్ఫిక్ ల్యాబ్స్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. సో ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఎప్పటి నుంచి ఏ రోజు నిర్వహిస్తున్నారు? 2021లో నవంబర్ 9, 2021, నవంబర్ 10, 2021, నవంబర్ 11, 2021, నవంబర్ 12, 2021. ఏదైతే మనకి ఇక్కడ నేషనల్ లీగల్ సర్వీసెస్ సంబంధించిన ఒక అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందో, సో ఆ నేపథ్యాన్ని తీసుకుని అది అమల్లోకి వచ్చినటువంటి నవంబర్ 9ని సో ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం కూడా జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా న్యాయం అనేది అవసరం ఉన్నది, ఇక్కడ అవసరం ఉంటుంది, అందరూ కూడా సమానంగా అందించాలి అని చెప్పేసి ఒక నినాదంతో ఈ జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటారు. ఇది నల్సాను ఏర్పాటు చేసినటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నల్సా అంటాం. నల్సా అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండి. నల్సా అనగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంట. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. మరి నల్సాకి ప్రజెంట్ అయితే చైర్మన్గా పనిచేసిన వారు జస్టిస్ యుయు లలిత్. సో జస్టిస్ యుయు లలిత్ అనేవారు నల్సాకి చైర్మన్గా పనిచేస్తున్నారండి. సో మరో ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే నవంబర్ 11. సో నవంబర్ 11 కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినోత్సవాన్ని, జయంతిని ప్రతి సంవత్సరం కూడా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం. సో మరి జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే నవంబర్ 11 అండి. మరి ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే ఎవరంటే వారే సో ధర్మేంద్ర ప్రధాన్. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి. మాస్టర్స్ టెన్నిస్ టైటిల్ 2021 మేల్ సింగిల్స్ విన్నర్ ఈజ్. మాస్టర్స్ టెన్నిస్ టైటిల్ 2021 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? డానిల్ మెద్వదేవ్, నోవాక్ జోకోవిచ్, సర్జియో పెరెజ్ అండ్ రోజర్ ఫెడరర్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసేదంటే నోవాక్ జోకోవిచ్ అండి. సెర్బియా దేశానికి చెందిన నోవాక్ జోకోవిచ్ సో ఈ సంబంధించినటువంటి మాస్టర్ టెన్నిస్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. సో ఎవరిపైన గెలిచారంటే డానిల్ మెద్వదేవ్ పైన, వారు రష్యా దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు. ద బుక్ ఫైండింగ్ ఏ స్ట్రేట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఈజ్ రిటన్ బై. ఫైండింగ్ ఏ స్ట్రేట్ లైన్ బిట్వీన్ ది ట్విస్ట్ అండ్ టర్న్స్ అనే పుస్తకాన్ని, టర్న్స్ అనే పుస్తకానికి మరి ఎవరు ఆ విధంగా దీన్ని రాయడం జరిగింది? ఫైండింగ్ ఏ స్ట్రేట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనే పుస్తక రచయిత ఎవరన్నప్పుడు కుమార్ ప్యారల్, అరవింద్ అడిగా, అసీమ్ చావ్లా, విక్రమ్ సేథ్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అసీమ్ చావ్లా. సో రైట్ ఆన్సర్ అండి ఆ పుస్తక రచయిత. ఫైండింగ్ ఏ స్ట్రేట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అని చెప్పేసి ఉంది. ఆ పుస్తక రచయిత ఎవరండి? అసీమ్ చావ్లా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లాంచ్డ్ శ్రామిక్ మిత్ర స్కీమ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఈ క్రింది ఏ రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతము శ్రామిక్ మిత్ర అనే స్కీమ్ని ప్రారంభించింది? ఢిల్లీ, లడఖ్, పుడుచ్చేరి, గుజరాత్ అని. ఇక రైట్ ఆన్సర్ గమనించండి. ఏ రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పేసి అనడం జరిగింది. అసలు శ్రామిక మిత్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజలకు అవగాహన కల్పించడం. పర్టికులర్గా ప్రజలంటే ఇక్కడ నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళకి, అంటే ఎలాంటి అంటే నిర్మాణ రంగంలో పనిచేసే వారికి, నిర్మాణ రంగంలో సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఒక సంక్షేమ కార్యక్రమాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, మరి అలా లబ్ధిదారులకు కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది శ్రామిక మిత్ర అంటే ఒక ఏజెన్సీని పెట్టేసుకొని, ఒక సంబంధ ఉద్యోగులు పెట్టేసుకొని ఏం చేస్తారంటే నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకి అవగాహన కల్పిస్తూ వాళ్ళు లబ్ధిదారులుగా చేస్తారు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి? అరవింద్ కేజ్రీవాల్ అండి. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన వారు ఎవరంటే అనిల్ బైజాల్. సో అనిల్ బైజాల్ అనేవారు ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. మరి లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే వారే రాధాకృష్ణ మాథుర్ అండి. సో రాధాకృష్ణ మాథుర్ అనేవారు లడఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. అండ్ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రజెంట్ ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో సో తమిళైసి సౌందరరాజన్ ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఇక్కడ పనిచేస్తున్నారు. సో మరి గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర పటేల్. అండ్ గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరు అని చెప్పేసి అంటే వారే సో ఆచార్య దేవవ్రత్. ఎవరండి? ఆచార్య దేవవ్రత్. మిత్రబా గుహ
ఈజ్ ఏ ప్లేయర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? మిత్రబా గుహ అనే క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవారన్నారమ్మా? బ్యాడ్మింటన్ క్రీడ, షూటింగ్ క్రీడ, జిమ్నాస్టిక్స్ అండి, చెస్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మిత్రబా గుహ చెస్ క్రీడ చెందినవారు. భారతదేశంలో 72వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినవారే మిత్రబా గుహ. 71వ వాడు ఎవరంటే 71వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినవారు ఎవరు అంటే వారే సంకల్ప్ గుప్తా. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా? సో ఇక బ్యాడ్మింటన్ మనం చూసినట్లయితే మనకి సో చాలామంది ప్లేయర్స్ కూడా ఇటీవల వార్తల్లో ఉన్నారు. మనకి ఇప్పుడు పివి సింధు గారు ఒక 2021 ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం సాధించడం జరిగింది. గతంలో 2016లో అయితే వీరు రజత పథకం సాధించారు. సో ఒలింపిక్ క్రీడల్లో 2021లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్ క్రీడల్లో వీరు కాంస్య పథకం సాధించారు. ఓకేనా? ఒలింపిక్ క్రీడల్లో ఒకనా 2 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి తొలి భారత మహిళా క్రీడాకారిణి పివి సింధు. అలా కాకుండా ఒలింపిక్ క్రీడల్లో పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ అంటే కరణ మల్లేశ్వరి. అట్లా పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. ఆన్ విచ్ డే సెలబ్రేట్స్ నేషనల్ ఎడ్యుకేషన్ డే? జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? నవంబర్ 10, నవంబర్ 11, నవంబర్ 13, నవంబర్ 14. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఏదైతే ఉందో సో ఆ రోజుని మనకి ఒక జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం. మన భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో అది రోజు ఎప్పుడంటే నవంబర్ 11. నవంబర్ 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరో అంశం మనం చూస్తే నవంబర్ 14 అండి. నవంబర్ 14 ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి నెహ్రూ జయంతి, భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ జయంతి. అందుకే ఈ రోజుని మనం జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. అండ్ నవంబర్ 14 మరో ఇంపార్టెన్స్ ఉంది, ప్రపంచ మధుమేహ వ్యాధిగ్రస్త అవగాహన దినోత్సవం అంటే వరల్డ్ డయాబెటీస్ అవేర్నెస్ డేగా జరుపుకుంటామండి. ఇది నవంబర్ 14. ద రిపోర్ట్ మిషన్ 2070 ఏ గ్రీన్ న్యూ డీల్ ఫర్ ఏ నెట్ జీరో ఇండియా ఈజ్ రిలీజ్డ్ బై? మిషన్ 2070 ఏ గ్రీన్ న్యూ డీల్ ఫర్ ఏ నెట్ జీరో ఇండియా అనే నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. అంటే భారతదేశం 2070 సంవత్సరానికి శూన్య కార్బన ఉద్గారాల స్థాయిని చేరుతామని ప్రకటించింది. ఇటీవల జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో. ఆ నేపథ్యంలోనే సో మన దేశంలో 2070 నాటికి మనం కర్బన ఉద్గారాలు సాధిస్తాం. కాబట్టి తద్వారా సో మనకు వివిధ రంగాల్లో పర్టికులర్గా ఏదైతే కర్బన ఉద్గారాలను తగ్గించే విధంలో కృషి చేస్తున్నటువంటి సౌర విద్యుత్ రంగం కానివ్వండి, పవన విద్యుత్ కానివ్వండి, ఇలాంటి సంబంధించిన రంగాల్లో మరింత పెట్టుబడులు వస్తాయి. కాబట్టి మరింత మందికి ఉపాధి వస్తుందని ఈ నివేదిక సారాంశం. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ నివేదికను ఇవ్వడం జరిగిందండి. సో మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని ప్రారంభించిన వారు, దీని స్థాపకులు ఎవరంటే క్లాస్ స్క్వాబ్ అండి. క్లాస్ స్క్వాబ్ అనేవారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. మరి ఐఎంఎఫ్ అంటున్నాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంది ఐఎంఎఫ్. దీనికైతే ప్రెసిడెంట్ ఎండీగా పనిచేసిన వారు క్రిస్టలినా జార్జివా. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇది కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. అండ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. సో మరి ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ స్విట్జర్లాండ్లో కేంద్రంగా కలోగ్ని అనే ప్రాంతంలో ఉంటుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం. కానీ సమావేశాలు మాత్రం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహిస్తారు. ద 6th సిటీ రికగ్నైజ్డ్ యాజ్ ది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇన్ ఇండియా బై యునెస్కో. భారతదేశంలో 6వ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చేర్చబడిన నగరం. అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి, కోల్కతా, భువనేశ్వర్, శ్రీనగర్, మధుర అండి. అంటే మీరు గమనిస్తే ఇక్కడ మనం ఏంటంటే సో దేశంలో ఒక 6 క్రియేటివిటీ సిటీస్ ఉన్నాయి. అంటే 2015 నుండి ఇది జాబితా రిలీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు 6వ క్రియేటివ్ సిటీస్ గుర్తించబడింది యునెస్కో చేత. మరి ఇక్కడ ప్రపంచంలో మొత్తం చూసినట్లయితే 295 నగరాలని యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చేర్చింది.
భారత్ నుండి 6 ఉన్నవి. 6వది ఏదైనా చూసినట్లయితే రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే శ్రీనగర్ అండి. శ్రీనగర్ 6వది అనమాట. మిగతా 5 ఏవేంటి అవి? ఒకటి చెన్నై నగరం, హైదరాబాద్, ముంబై, తర్వాత జైపూర్, వారణాసి. ఇలా గమనిస్తే మనకి చెన్నై, హైదరాబాద్, ముంబై, జైపూర్, వారణాసి. సో ఇప్పుడు 6వ యునైటెడ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలకు చేర్చబడింది ఏదంటే శ్రీనగర్. అంటే ఆ యొక్క ప్రాంతమిక విశిష్టత కానీ, ఆ ప్రాంతంలో ప్రజల యొక్క సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, జానపద నృత్యాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ కట్టుబాట్లు అంటే ఇక్కడ పర్టికులర్ సాంప్రదాయాల విషయాలు కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఉంది. ముంబై అనేది సినిమా రంగానికి ఫేమస్ కాబట్టి సినిమా విభాగంలో దాన్ని యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలు చేర్చారు. అదే శ్రీనగర్ని అయితే ఫోక్ ఆర్ట్, ఒక జానపద కళల విషయంలో దాన్ని చేర్చడం జరిగింది శ్రీనగర్. ఇటీవల శ్రీనగర్ చాలా రకాలుగా మనకు వార్తలు వస్తుంది. ఒక తొలి యాపిల్ ఫెస్టివల్ ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ ఎక్కడ నిర్వహించారంటే శ్రీనగర్లో నిర్వహించారు. మరొక అంశం ఏంటంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని ఇటీవల కాలంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మేజర్ ఎయిర్పోర్ట్గా ప్రకటించడం జరిగిందండి. ఓకేనా. సో కోల్కత్తా మనకి సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్, రాజప్రసాదాల నగరంగా పిలుస్తారు. సో భువనేశ్వర్ ఒడిషా యొక్క సంబంధించినటువంటి రాజధాని. అండ్ మధుర అనే ప్రాంతం అనేది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. బృందావన్ ప్రాంతం అక్కడ ఫేమస్ అనమాట. ద 101st కంట్రీ జాయింట్ యాజ్ ఎ మెంబర్ ఇన్ ఐఎస్ఏ. ఐఎస్ఏలో చేరిన 101వ దేశం ఏది? స్కాట్లాండ్, యుఎస్ఏ, కెన్యా, సౌత్ ఆఫ్రికా. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, 2015 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లో జరిగినటువంటి వాతావరణ మార్పుల 21వ సదస్సులో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 2021లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఒక ప్రకటన మేరకి అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏని 2016లో ఇక్కడ హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ఇప్పుడు 101వ దేశంగా మొత్తం 124 దేశాలు చేరుతున్నట్లు ప్రకటించాయి. కానీ ఇట్లా ఆమోదం తెలిపిందనమాట. ఇలా చేరుతున్నట్టు మరొకసారి ఆమోదం. ఇలా 101వ కంట్రీగా చేరింది ఏది? ఒక 101 కంట్రీగా చేరింది ఏదంటే దట్ ఈస్ ద అమెరికా అండి. అమెరికా ప్రత్యేక పర్యావరణ రాయబారి అయినటువంటి జాన్ కెరీ సో ఆ ఒప్పందాలపైన సంతకం చేయడం జరిగింది. ఓకేనా. ద న్యూ డీజీ టు ది ఎన్డీఆర్ఎఫ్. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండి. ఎన్డీఆర్ఎఫ్ అంటే ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి సంస్థ 2006లో ఏర్పాటు చేయడం జరిగింది విపత్తుల నిర్వహణ విషయంలో. మరి దీనికి ప్రజెంట్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ అయితే అతుల్ కార్వాల్ నియమితులు కావడం జరిగిందండి. పంకజ్ కుమార్ సింగ్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్ అయ్యాడు. శీల్వర్ధన్ సింగ్ అయితే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్. సంజయ్ అరోర్ వచ్చేసి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి డైరెక్టర్ జనరల్ అయ్యాడు. సో ఈ పాయింట్ మనం చూసుకోవాలండి. అండ్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022 ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా ఈజ్ అంటే వాతావరణ మార్పుల పనితీరు సూచి 2022లో భారత స్థానం ఎన్నో స్థానంలో నిలిచిందంటే 10వ స్థానంలో నిలిచిందండి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్లో ఉంది, ఈసారి కూడా 10వ స్థానంలో నిలిచింది. టీమిండియా క్రికెట్ టీంకు నూతన ఫీల్డింగ్ కోచ్ ఎవరు? ద న్యూ ఫీల్డింగ్ కోచ్ ఆఫ్ ది టీమిండియా అని అంటున్నాడు. రామకృష్ణన్ శ్రీధర, రాబిన్ సింగ్, టి దిలీప్, అభయ్ శర్మ. సో తెలంగాణకు చెందినటువంటి ఒక టి దిలీప్ అండి. టి దిలీప్కి టీమిండియా క్రికెట్ టీంకి ఫీల్డింగ్ కోచ్గా నియమించడం జరిగింది. మరి ఇప్పుడు భారత సీనియర్ క్రికెట్ టీంకి బీసీసీఐ మరి ఎవరికి కోచ్గా నియమించడం జరిగిందంటే సో మిస్టర్ వాల్గా పిలువబడుతున్నటువంటి రాహుల్ ద్రావిడ్ని నియమించడం జరిగింది. సో మరి రాహుల్ ద్రావిడ్ గతంలో మరి బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. న్యూ డీజీ టు ది సిఐఎస్ఎఫ్. సో సిఐఎస్ఎఫ్కి నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? శీల్వర్ధన్ సింగ్, కుల్దీప్ సింగ్, ఎంఏ గణపతి, పట్టాభి కేశవ రామాచార్యులు. రైట్ ఆన్సర్ మనం గమనించినట్లయితే సిఐఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంట. మరి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది
సో మనకి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ షీల్ వర్ధన్ సింగ్ నియమితులు కావడం జరిగింది. కుల్దీప్ సింగ్ వచ్చేసి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్. ఎంఏ గణపత్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి డైరెక్టర్ జనరల్. పట్టాభి కేశవ రామాచార్యులు రాజ్యసభకి సెక్రటరీ జనరల్గా పనిచేసిన తెలుగువాడు. ఇటీవల వీరి స్థానంలో పట్టాభి కేశవ రామాచార్యుల స్థానంలో ప్రమోద్ చంద్ర మోడీ పిసి మోడీని ఒక రాజ్యసభకు సెక్రటరీ జనరల్గా నియమించడం జరిగింది. ఫస్ట్ నేషనల్ యోగాసన్ ఛాంపియన్షిప్ 2021 ఈజ్ హెల్డ్ ఇన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటి జాతీయ యోగాసనాల ఛాంపియన్షిప్ని 2021 ఎక్కడ నిర్వహించారనేది క్వశ్చన్ అండి. హరిద్వార్, కేదార్నాథ్, కురుక్షేత్ర, భువనేశ్వర్. ఫ్రెండ్స్ గమనించండి, 2021లో జనవరిలో కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ ప్రకటించింది యోగాసనాలని పోటీ పడగల ఒక క్రీడగా ప్రకటించింది. ఇట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ స్పోర్ట్, పోటీ పడగల క్రీడగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మొదటి జాతీయ యోగాసనాల ఛాంపియన్షిప్ని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది, ఒడిశాలోని భువనేశ్వర్. హరిద్వార్ భారతదేశంలో తొలి జాతీయ యోగా విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నప్పుడు అది హరిద్వార్లో ఉందండి. కేదార్నాథ్ ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత అక్కడ ఇక్కడ ఒక శంకరాచార్యుల యొక్క వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కురుక్షేత్ర ఇక్కడ మనకు ఆయుష్ విశ్వవిద్యాలయం అనేది ఇక్కడ కలదండి. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? సత్యనారాయణ ప్రధాన్, పంకజ్ కుమార్ సింగ్, గోపాలకృష్ణ పిల్లై, ఎస్కే జైస్వాల్. నార్కోటిక్స్ వివిధ మాదక ద్రవ్యాలు, ఔషధాల నియంత్రణపై ఏర్పాటు చేసినటువంటి సంస్థ. మరి ఇలాంటి దానికి ప్రజెంట్ ఎవరు దీనికి నూతన డైరెక్టర్ జనరల్ అంటే ఎస్ఎన్ ప్రధాన్ అండి. పంకజ్ కుమార్ సింగ్ అయితే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి నూతన డైరెక్టర్ జనరల్. గోపాలకృష్ణ పిల్లై అంటే మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి. ఎస్కే జైస్వాల్ అంటే సిబిఐకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్కి డైరెక్టర్ జనరల్ ఎవరండి? సుబోధ్ కుమార్ జైస్వాల్. విచ్ 2 ఆర్గనైజేషన్స్ ఆర్ లాంచ్డ్ ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ అబ్జర్వేటరీ. ఈ క్రింది ఏ 2 సంస్థలు అంతర్జాతీయ మీథేన్ ఉద్గార అబ్జర్వేటరీని ఏర్పాటు చేశాయి? యూరోపియన్ యూనియన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యూరోపియన్ యూనియన్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యూరోపియన్ యూనియన్ ఎస్సీఓ. రైట్ ఆన్సర్ వచ్చేసి యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వాళ్ళు అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు మీథేన్ సంబంధించిన ఉద్గారాలను తగ్గించే విషయంలో అధ్యయనం చేయడానికి. అలా కాకుండా మీథేన్ గ్లోబల్ ప్లెడ్జ్ అంటాం, దీన్ని ఏర్పాటు చేసింది మాత్రం వేరే సంస్థలండి, మళ్ళీ వేరే దేశాలు. మీథేన్ గ్లోబల్ ప్లెడ్జ్ అంటాం అంటే 2030 సంవత్సరం నాటికి మీథేన్ ఉద్గారాలను తగ్గించాలని చేసిన వాళ్ళు ఎవరంటే అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ వాళ్ళు కలిసి ఏర్పాటు చేసుకుని ఈ యొక్క గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అంటే ఇక్కడ దాదాపుగా 90 దేశాలు ఇందులో సంతకం చేశాయి. అలా కాకుండా అబ్జర్వేటరీని ఏర్పాటు చేసినాయంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యూరోపియన్ యూనియన్ అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ లాంచ్డ్ మాతృభూమి యోజన ఫార్ములా డెవలప్మెంట్. గ్రామీణాభివృద్ధి గురించి ఏ రాష్ట్రం మాతృభూమి యోజనను ప్రారంభించింది? మధ్యప్రదేశ్ రాష్ట్రం, కేరళ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే తమ రాష్ట్రంలోని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన గురించి ఆ గ్రామంలో స్థిరపడినటువంటి వ్యక్తులు కానివ్వండి లేదా గ్రామ అభివృద్ధి కోరే వివిధ వ్యక్తులు వివిధ స్థాయిలో ఉన్నప్పుడు వారి నుండి ఒక నిధిని కలెక్ట్ చేసి అభివృద్ధి చేసే కార్యక్రమమే మాతృభూమి యోజన. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, ఈ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఇక మిగతా వారిని చూసినట్లయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్, కేరళ ముఖ్యమంత్రి వచ్చేసి పినరాయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి? బసవరాజ బొమ్మాయి. ఇవన్నీ మనకి నవంబర్ 8 నుండి 14, 2021 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ వీక్లీ రౌండ్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రౌండప్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.